ఇస్తున్నందుకు థ్యాంక్ యూ డాడీ. నువ్వు ఆ గౌరవాన్ని సంపాదించుకున్నావు. నీలాంటి పిల్లలకి మోటివేషన్గా ఉంటుందని ఈ పార్టీ ఇస్తున్నారు. రేపు ఈవినింగ్ కర్నల్ అంకుల్ ఫామ్ హౌస్లో ఈ పార్టీ. మనందరం వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే ఓకే, తినండి తినండి. ఎస్, ఏంటి మిస్ అమ్మా, ఈరోజు మొత్తం నా చుట్టే తిరుగుతున్నావు? నాకు దూరంగా ఉండలేకపోతున్నావా? నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయకండి. మీకో విషయం చెప్పాలని వచ్చాను. ఇప్పుడే చెప్పాలా? వెంటనే చెప్పాలి, కానీ చెప్తే మీరు కోప్పడతారేమో అని భయంగా ఉంది. ఇంట్లో అందరూ నిన్ను చూసి భయపడతారు, నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? సరే సరే, ఏంటో చెప్పు. ఇందాక పార్థు గారు మనోహరి చాలా క్లోజ్గా ఉన్నారు కదా, నాకెందుకో వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది. నీకు కూడా అలా అనిపిస్తుందా? అంటే మీకు అనిపించిందా? ఈ విషయం గురించి నేనే నీతో మాట్లాడాలనుకున్నాను. వాళ్ళంత తక్కువ టైంలో అంత క్లోజ్ ఎలా అయ్యారు? ఏముంది, ఇద్దరికి పెళ్లి కాలేదు, ఇద్దరూ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. చూపులు కలిసి మాటలు కలిపి మనసులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? వాళ్ళని చూస్తుంటే అలాగే ఉన్నారు. జంట కూడా బాగుంది. పెళ్లి చేస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. ఏమంటారు? వాళ్ళకి మనం పెళ్లి చేద్దామా? మనం తప్ప వాళ్ళకి ఎవరున్నారు సార్? పార్థు గారు మీ బెస్ట్ ఫ్రెండ్, మనోహరి ఆరు మేడం ఫ్రెండ్. పైగా మనోహరి పెళ్లి చేయాలని ఆరు మేడం ఎంతో ఆశపడ్డారు. నిజమే, ఆరు ఎప్పుడు మనోహరి పెళ్లి గురించి ఆలోచించేది. అందుకే మీరింకేం ఆలోచించకుండా వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయండి. అప్పుడే ముహూర్తాల దాకా వెళ్ళావా? ఆలస్యం అమృతం విషం సార్. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆకూడదు. అలా అని వాళ్ళని అడగకుండా పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తే అలా? ముందు పార్థుతో మాట్లాడాలి, తర్వాత మనోహరితో మాట్లాడాలి. వాళ్ళ మనసులో ఏ ఉందో తెలుసుకోవాలి. అయితే ఇప్పుడే మాట్లాడండి, వెంటనే డిసైడ్ చేద్దాం. రండి. లేడికి లేచిందే పరుగా, దేనికైనా ఒక టైం ఉంటుంది. వీలు చూసుకొని మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. వాళ్ళ పెళ్లి గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్? నీకు కూడా ఇంకా పెళ్లి కాలేదు కదా. నా పెళ్లి గురించి మీరు మాట్లాడకండి సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. అయిపోయావే మనోహరి, నువ్వంటే పార్థు గారికి చచ్చేంత ఇష్టం అని అర్థమైంది. నీతో పెళ్ళంటే వెంటనే ఒప్పేసుకుంటారు. నువ్వు ఒప్పుకోలేదనుకో, ఆరు ఒక్క హత్య కేసులో నిన్ను దోషిగా తేల్చి జైలుకు పంపిస్తారు. ఒప్పుకున్నావు అనుకో, పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోతారు. నాకు నీ పీడ ఒరగడైపోతుంది. మెదిలే కదనీనే. యాదమ్మా, ఏమైంది? అది బయట 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 ఏముంది? బయట మీరే చూడండి. మిస్సమ్మ, ఏమైంది? ఎందుకు అలా అరిచింది? ఏమో సార్, బయట ఏదో చూసి భయపడినట్టుంది. బయటేముంది? సరే రండి చూద్దాం. అమ్మో,
అమర్. గుడ్ మార్నింగ్ పార్థు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్ అమ్మా. సార్ సార్ ఏంటి సార్ అది? మనోహరి 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 త్వరగా లే మనోహరి. మనోహరి మనోహరి లే మనోహరి. ఏంటి పొద్దున్నే భూకంపం మీద వచ్చినట్టు అరుస్తున్నావు? భూకంపం కాదు, ప్రళయం. ప్రళయం వచ్చింది. ప్రళయమా? ఏం ప్రళయం? అయినా నా పిచ్చి కాకపోతే నీకు తెలియకపోవటం ఏంటి? అలాంటివన్నీ నువ్వే కదా చేస్తావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నేనేం చేశాను? నువ్వు చేసిన దానికి నేనే భయపడిపోయాను తెలుసా. అమర్ సారు, బాగి, ఆ పార్దు నా చావుకాకి విని బయటికి పరిగెట్టారు. అసలే అమర్ సారు, బాగి నీ మీద అనుమానంగా ఉన్నారు. ఈ టైంలో ఎందుకు ఇలా చేసావు మనోహరి? ఊరికే ఉన్న ప్రాణంతో ఊరి పెట్టుకుంటున్నావు తెలుసా. చెంపా ఆపు, ఆపు. అసలేం జరిగిందో చెప్పు. అంటే నువ్వేం చేయలేదా? నేను ఎన్నో చేయాలని ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాను చంపా, కానీ ఏం జరగట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది? నువ్వేం చెయ్యకపోతే వెంటనే బయటికి వెళ్ళి చూడు మనోహరి. అసలు బయట ఏముంది? అమ్మో, నా నోటితో నేను చెప్పలేనమ్మో. బయటికి వెళ్ళి నీ కళ్ళతో నువ్వే చూడు. పొద్దు పొద్దున్నే నిద్ర పాడు చేసి ఇంత బిల్డప్ ఇస్తున్నావేంటి? అసలు ఏంటది? అమ్మో, మిస్ అమ్మా, అందరూ బయట ఏం చేస్తున్నారు? హా,